శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి శ్రీరామాయణంలో అరణ్యకాండలో రామచంద్రమూర్తి హేమంత ఋతువులో చలి గడగడగడగడలాడిపోతుంటే ధర్మం అంటే ధర్మమే. బ్రహ్మముహూర్తంలో లేచి మహానుభావుడు స్నానానికి వెళ్ళాడు. స్నానానికి వెడితే నీళ్లు ఎంత చల్లగా ఉన్నాయో చెప్పడానికి వాల్మీకి మహర్షి చమత్కారం చేశారు. ఏనుగొచ్చి నీళ్లలో తొండం పెట్టింది, కానీ జర్రుని నీళ్లు పీల్చడానికి భయం వేసి తొండం తీసేస్తోంది. జలపక్షులు క్రౌంచముల వంటివి అక్కడ ఉన్నాయి, కానీ అవి నీళ్లలోకి వెళ్ళడానికి బెంగ పెట్టుకుని ఒడ్డున కూర్చున్నాయి. రాముడు స్నానం చేస్తున్నాడు అంటే ఆయన ధర్మం అటువంటిది. స్నానం చేస్తుంటే లక్ష్మణస్వామి పక్కన నిలబడి, అన్నయ్య అన్నయ్య, ఇదే సమయానికి బహుశः సరయూ నదిలో భరతుడు కూడా స్నానం చేస్తూ ఉంటాడన్నయ్య అని చెప్తున్నాడు. చెప్తూ ఒక మాట అన్నాడు. అన్నయ్య, ఆ కైకేయి ఉందే, ఆ భరతుడి కన్న తల్లి అంత గొప్ప కొడుకుని కంది, అంతటి ధర్మాత్ముడు, అన్న పట్ల అంత గౌరవం ఉన్నవాడు, ఇంత మంచి కొడుకు అంత పాపిష్ట, ఆ కైకమ్మకి ఎలా పుట్టాడన్నయ్యా అన్నాడు. దిగ్గున తల తిప్పి రామచంద్రమూర్తి అన్నాడు, నతేంబా మధ్యమామాత. లక్ష్మణ, జాగ్రత్తగా విను. ప్రాతకాలం స్నానం చేస్తున్నాం, పొరపాటున కూడా అమ్మ యొక్క నిందావాక్యము నోటి వెంట రాకుండుగాక. ఆ మాట నోటి వెంట అనద్దు. కథంచన, పొరపాటున కూడా అనకూడదు. అమ్మని నింద చేసి మాట్లాడవద్దు. మీ అమ్మ ననలేదు కదా అంటావేమో. నతేంబా మధ్యమామాత. మధ్యలో ఉన్న కైకన్మని గురించి కూడా తప్పుగా మాట్లాడకు. ఆమె కూడా మనకు అమ్మయే. తన అమ్మని కాదు, పినతల్లిని ఒక మాట అనడానికి రాముడు ఒప్పుకోలేదు. అది మర్యాద అంటే. అందుకని మర్యాదానాంచలోకస్య కర్తాకారయితాచ సహా. కాబట్టి గర్హితాచ కదంచన, కించిత్తు కూడా నువ్వు అటువంటి మాటలు మాట్లాడద్దు. నువ్వేమైనా మాట్లాడాలనుకుంటున్నావా, ఒక పని చెయ్యి, భరతుడి గురించి చెప్పు, భరతుడి ధర్మం గురించి చెప్పు, సంతోషపడిపోతాను తమ్ముడి గురించి విని. అమ్మ గురించి తప్పు మాట్లాడవద్దు లక్ష్మణ. వెంటనే ఇంకెప్పుడు భరతుడిని తక్కువ చేసి మాట్లాడలేదు లక్ష్మణస్వామి. అంటే పుణ్యం ఎంత ఇవ్వగలదో అటువంటి అమ్మ పట్ల కోపాన్ని పెంచుకోవడం, అమ్మని అనరాని మాట అనడం అంత పాపహేతు. ప్రపంచంలో దుర్మార్గమైనదేది అంటే కోపం. ఎంత సత్పురుషుడు కానివ్వండి, కోపానికి వశపడితే మాత్రం పతనం అవుతాడు. లోపల ఉన్న అమృతం పొంగిపోయి చిలికితే కోపంగా వచ్చేది ఒక్క అమ్మకి నాన్నకి మాత్రమే వస్తుంది. అమ్మా నాన్నల యొక్క కోపం అమృతం పొంగిన చిలకరింత. అది అక్కసుతో, కార్పణ్యంతో రాదు. అందుకే తల్లిదండ్రులు కోపంతో మాట్లాడినప్పుడు అర్థం చేసుకోలేని కొడుకు కూతురు ఘాతకులు. వాళ్ళ జన్మకి ప్రయోజనం లేదు. తండ్రి కోప్పడ్డాడు అంటే ఆ కోపం వెనక ఉన్న ఆర్తిని అర్థం చేసుకోవాలి. తండ్రి కోప్పడితే తన కోసం కోప్పడ్డావు, బిడ్డ వృద్ధిలోకి రావాలని కోప్పడతాడు. ఈ విద్యార్థులు వ్యాసరచన వ్రాసిన పిల్లల్లో ఒక పిల్ల వ్రాసింది, మా నాన్నగారు కొట్టడంలో, మా నాన్నగారు తిట్టడంలో నా అభ్యున్నతి ఉంది. మా నాన్నగారిని మొదట అర్థం చేసుకోలేకపోయేదాన్ని, తర్వాత అర్థమైంది మా నాన్నగారు ఎంతటి అమృత భాండమో అని రాసింది. అందుకే ఈ లోకంలో కోప్పడినా కూడా ప్రసాదంగా తీసుకోవలసింది ఎవరి విషయంలో అంటే ఒక్క అమ్మా నాన్న విషయంలోనే. ఎందుకని? అది దిద్దుబాటు కొరకు తప్ప, వాళ్ళు బాగుపడాలని తప్ప, వాళ్ళు పాడవ్వాలని కాదు. అందుకే ఎంత కోపంలో ఉండనివ్వండి, అమంగళకరమైనటువంటి వాక్కు, సర్వనాశనమైపోవాలన్న వాక్కు వాళ్ళ నోటి వెంట రాదు. ఎంత ఆర్తితో ఉంటారంటే 6 గంటలకు ఇంటికి రావలసినటువంటి పిల్లవాడు రాత్రి 9 అయినా ఇంటికి రాకపోతే, ఏమిటి 9 అయిపోయింది ఇంకా రాలేదు, ఏం అవలేదు కదా అంటుంది. కానీ అమ్మ, వాడు ఏ బండి కిందో పడి కాలు విరగొట్టుకోలేదు కదా అందో. అమంగళకర వాక్కు కూడా పలకరు. వాళ్ళ హృదయాలు అంత పవిత్రములై ఉంటాయి. దానికి అర్హతానర్హతలుండవు. ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా అంతే. తల్లి కోపాన్ని, తండ్రి కోపాన్ని వక్రీకరించి చూపించి మేం పెద్దవాళ్ళమయ్యాం, మీరెవరు కోపగించుకోవడానికి అని అడగడం సాహసం. ఎంత వయసు వచ్చినా తండ్రి తండ్రే, తల్లి తల్లి.
వాళ్ళ మాటలలో తప్పు పట్టడానికి, ఆ మాట మాట్లాడడానికి వాళ్ళకున్నటువంటి అధికారాన్ని ప్రశ్నించడానికి బిడ్డలకి అసలు అర్హత, అధికారము, హక్కు లేనే లేవు. అంతటి గొప్ప దైవస్వరూపం అమ్మ. అందుకే వేదముల యొక్క జ్ఞానకాండ అయినటువంటి తైత్తరీయోపనిషత్తులో ఋషులు ఆ వేదాంతర్భాగమునందు 2 చేతులెత్తి నమస్కరించి మొట్టమొదటి దైవస్వరూపంగా, ఉద్ధరణ హేతువుగా అమ్మని పిలిచి మాతృదేవోభవ అని పిలిచారు. అటువంటి అమ్మకి నమస్కారం. అటువంటి అమ్మలు ఉన్నవాళ్ళందరూ అదృష్టవంతులు. కాబట్టి తల్లిని సంతోషపెట్టడం, తల్లిని ప్రేమతో గౌరవంతో పూజించి చూడడం, అంతకన్నా దేవతార్చన లేదు. అంతకన్నా మనిషి జీవితంలో అభ్యున్నతిని పొందడానికి మార్గం లేదు. కాబట్టి సనాతన ధర్మానికి ప్రమాణమై, సనాతన ధర్మానికి ఆయువు పట్టైనటువంటి మాతృదేవోభవ అన్న వాక్యం బాగా ప్రచారంలోకి వచ్చి దాని చేత అందరూ కూడా సంతోషించేటటువంటి రోజు రావాలి అని మనస్ఫూర్తిగా నేను పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తున్నాను. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథి దేవోభవ. ఈ నలుగురిని సాక్షాత్తుగా ఈశ్వర స్వరూపాలుగా భావన చేసి నమస్కరించింది ఉపనిషత్తు. మనకి ప్రబోధం చేసింది. అలా భావన చేసి, అలా వారి యందు పరబ్రహ్మాన్ని దర్శనం చేసి, వారిని సేవించి, వారి మాట విని, వారి ఆజ్ఞలను ఔదలదాల్చినంత మాత్రం చేత అభ్యున్నతి పథంలో ప్రయాణం చెయ్యడానికి కావలసినటువంటి వ్యవస్థ చేకూరుతుంది అని మనకి వేదం హామీనిచ్చింది. పితృదేవోభవ, తండ్రి సాక్షాత్ ఈశ్వరుని యొక్క స్వరూపమే. ఈశ్వరుడు మాంసనేత్రమునకు గోచరమయ్యేటటువంటి వాడు కాడు. అందుకే భాగవతంలో ప్రహ్లాదుడు ఇందుకలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రణి వింటే అంటాడు. పాలలోనే నెయ్యి ఉన్నట్టుగా, కానీ పాలలో ఉన్న నెయ్యి మాంసనేత్రమునకు గోచరము కానట్టుగా కొంత పరిశ్రమ చేస్తే తప్ప ఆ పాలని తీసుకొచ్చి కాచి తోడుపెట్టి కవ్వాన్ని దింపి చిలికి వెన్న తీసి కాచి నెయ్యి తీస్తే తప్ప పాలలోనే ఉన్న నెయ్యి ఎలా కనపడదో అలా విశ్వనాథుడే విశ్వం యొక్క రూపంలో ఉన్నప్పటికీ కొంత సాధన చేసిన వారికి తప్ప పరమాత్మ యొక్క దర్శనము లభించదు. మాయా అనేటటువంటి తెర అడ్డు ఉన్న కారణం చేత నామరూపాత్మకమైనటువంటి జగత్తుతో తాదాత్మ్యత చెంది పునరావృత్తి చెందుతూ ఉంటాడు. అందుచేత పరబ్రహ్మము మాంసనేత్రము చేత దర్శనమవ్వడానికి యోగ్యమైనది కాదు. కానీ ఈ లోకంలో ఈ మాంసనేత్రంతో చూడడానికి యోగ్యమైనటువంటి పరబ్రహ్మస్వరూపమే తండ్రి. తల్లి తరువాత నమస్కారం ఎవరికి చెయ్యాలి అంటే తండ్రి గారికి. తండ్రి గారిని పరబ్రహ్మంగా వేదం గుర్తించి నమస్కారం చెయ్యమని మనకి ప్రబోధం చేసింది. ఎందుచేత తండ్రి ఈశ్వరుడు అవుతున్నాడు అంటే, మనకి ఏదైనా ఒక విషయాన్ని సాధికారికంగా చెప్పాలి అంటే ప్రమాణం ఏది అంటే వేదం. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితవు అంటాడు గీతాచార్యుడు. ఈ పని ఇలా చెయ్యొచ్చా, ఇంకొకలా చెయ్యాలా, ఈ పని చెయ్యకూడదా, వదిలిపెట్టాలా అన్న ప్రశ్న వస్తే మొట్టమొదటి ప్రమాణం ఏది అంటే శృతి. వేదమే ప్రమాణం. అందుకే వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం అంటారు శంకర భగవత్పాదులు అవతార పరిసమాప్తి చేస్తూ. ప్రతిరోజు వేదాన్ని చదువుకోండి, లేదా వేదాన్ని వినండి, వేదార్థాన్ని తెలుసుకోండి. వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి కర్మలు ఏవి ఉంటాయో అవే ప్రామాణికములు, అది ప్రమాణం. వేదము ఎలా చెప్పిందో అలా బ్రతకాలి తప్ప ఎవరో ఏదో చెప్పారని బ్రతికితే ఆ ప్రయాణం గమ్యాన్ని చేర్చేది కాదు. నేను విశాఖపట్నం చేరుకోవాలి అంటే విశాఖపట్నం చేరుకోవలసినటువంటి దిశగా ప్రయాణం చేస్తే విశాఖపట్నం వస్తాను తప్ప ఏదో ప్రయాణం చెయ్యడం వల్ల విశాఖపట్నం వస్తాననుకుని నేను ఆ దక్షిణ దేశం వైపుకు ప్రయాణం చేస్తే తెల్లవారేసరికి ఏ తిరుపతో చేరుకుంటాను తప్ప విశాఖపట్నం చేరుకోను.
దిశానిర్దేశము అంటారు, ఎటువైపుకి వెళ్ళాలి అన్నది. దిగ్భ్రాంతి అని లోకంలో ఒక మాట ఉంది. దిగ్భ్రాంతి అంటే ఆయన ఎంత పండితుడైనా కావచ్చు, కానీ ఇంకొక ఊరు వెళ్ళామనుకోండి, నేను విశాఖపట్నం వచ్చాననుకోండి, ఏ తెల్లవారుజామున 4 గంటలకో లేచి సంధ్యావందనం చేద్దాం అనుకున్నాను అనుకోండి, తూర్పు దిక్కెటుందో నాకు ఎలా తెలుస్తుంది? తెలియదు. దిగ్భ్రాంతి. అప్పుడు ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళని అడగాలి, అయ్యా తూర్పు పెట్టండి అని అడగాలి. దిక్కు తెలియకపోవడం దిగ్భ్రాంతి. ఎటువైపుకి ప్రయాణం చెయ్యాలో తెలియనటువంటి స్థితిలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు పరమేశ్వరుణ్ణి చేరడానికి నువ్వు ఇలా బ్రతకవలసి ఉంటుందని మార్గనిర్దేశకత్వం ఇవ్వగలిగినటువంటి ప్రమాణము వేదం ఒక్కటే. శృతి తరువాత వచ్చేటటువంటి ప్రమాణము స్మృతి. శృతేరివార్ధం స్మృతిరన్వగచ్చత్ అంటాడు కాళిదాస మహాకవి. స్మృతి శృతి వెంట ఎలా నడుస్తుంది అంటే దూడ ఆవు వెంట నడిచినట్లు నడుస్తుంది. శృతిలో ఉన్నటువంటి విషయాలనే ఋషులు సంకలనం చేసి స్మృతులుగా అందిస్తారు. శృతి స్మృతి. శృతి స్మృతులలో ఉన్న వాటిని భూతద్దంలో పెట్టి చూపిస్తుంది పురాణం. పురాణ శ్రవణం చేస్తే ఏమవుతుంది అంటే ధర్మమునందు అనురక్తి కలుగుతుంది. కలిగి ధార్మికమైనటువంటి జీవనము వలన భగవంతుని యొక్క కారుణ్యమునకు నోచుకొని ఈశ్వరుని యొక్క కారుణ్యము వలన జ్ఞానము కలిగి ఆ జ్ఞానము వలన మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరాన్ని పోగొట్టుకోగలిగినటువంటి పునరావృత్తి రహిత శివసాయుధ్య స్థితిని పొందుతాడు. కాబట్టి ఆ స్మృతి పురాణము. తర్వాత వచ్చేటటువంటిది శిష్టాచారము. శృతి స్మృతి పురాణము కూడా తెలియకపోతే పెద్దలైనటువంటి వారు ఎలా ప్రవర్తిస్తారో చూసి, శాస్త్రమెరిగిన వారి యొక్క నడవడి ఎలా ఉంటుందో చూసి అలా మనం కూడా నడవవలసి ఉంటుంది. 5వ ప్రమాణము అంతరాత్మ ప్రబోధము. ముందు ఉన్న 4 తెలియకపోతే, అందుబాటులో లేకపోతే శృతి స్మృతి పురాణము శిష్టాచారము అన్నవి లభ్యం కానప్పుడు మాత్రమే అంతరాత్మ ప్రబోధం. కలియుగము అని ఎందుకు వచ్చింది అంటే అసలు ఏవి ప్రమాణములుగా స్వీకరించి నేను జీవిస్తానని చెప్పాలో, దేని ప్రమాణంగా చేసుకుని నేను పరిపాలన చేస్తానని చెప్పాలో, దేన్ని ప్రమాణంగా చేసుకుని నా జీవన రథాన్ని నడుపుకుంటానని చెప్పాలో, అటువంటి ప్రధాన ప్రమాణములైనటువంటి శృతి స్మృతి పురాణము శిష్టాచారము పక్కన పెట్టి ఈ 4 లేనప్పుడు పాటించవలసిన అంతరాత్మ ప్రబోధం 5వ దాన్ని తీసుకొచ్చి మొదటి స్థానంలో పెట్టి నేను అలా ఉంటానని చెప్పడమే కలియుగం యొక్క లక్షణం. అంటే మొట్టమొదట ఉండవలసినటువంటి ప్రమాణములు ఏ ఉన్నాయో ఆ ప్రమాణాల్ని పాటించకపోవడమే ప్రమాదములకన్నిటికీ కారణమవుతుంది. కాబట్టి మనకి ప్రమాణము అంటే శృతి. ఆ శృతి భగవంతుని యొక్క ఊపిరి. భగవంతుని యొక్క ఊపిరి అయినటువంటి శృతి, ఆ వేదము కలియుగంలో అందరూ చదువుకోలేరని, కలియుగంలో ఉండేటటువంటి జీవుల యొక్క అల్పాయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యాస భగవానుడు వేద విభాగం చేశాడు. ఆయన ఈ జాతికి చేసినటువంటి మహోపకారం అది. ఆయన రుక్ యజ్జు సామ అథర్వణ అని 4గా వేదములను విభాగం చేశాడు. వేదత్రయీ అంటారు. వేదత్రయీ అంటే వేదములు 3 అని. అంటే స్వరప్రధానమైనటువంటి అంశము చేత, చెబుతున్నటువంటి మంత్రముల యొక్క స్వరూపము చేత వేదములు మళ్ళీ 3గా మారతాయి. మారినప్పుడు రుక్కు యజ్జు సామ, ఋగ్వేదము యజుర్వేదము సామవేదము, అథర్వణ వేదం మిగిలిన వేదాల్లోకి వచ్చేస్తుంది. అప్పుడు ఈ 3 వేదాల్లో మళ్ళీ అత్యంత ప్రధానమైనది ఏది అంటే యజుర్వేదం. అందుకే యజుర్వేదాన్ని మధ్యలో పెట్టి ఋగ్వేదాన్ని ఇటు సామవేదాన్ని అటు కాపలా పెడతారు. ఏది అత్యంత ప్రధానమైన వస్తువో ఆ వస్తువుని ఎక్కువ జాగ్రత్తగా దాచుకుంటాం. ఇప్పుడు నేను ఎక్కడ ఉంటున్నానో అక్కడికి వెళ్ళిపోయిన తరువాత ఈ ఉత్తరీయాన్ని తీసి దండం మీద పడేస్తాను. కానీ రాత్రి పడుకోబోయే ముందు మెడలో ఉన్న రుద్రాక్షమాల తీసి అలా పడేయను. కళ్ళకద్దుకుని ఒక గోప్యమైనటువంటి రక్షితమైనటువంటి ప్రదేశమునందు ఉంచుతాను. అలాగే అత్యంత ప్రధానమైన వేదం కనుక యజుర్వేదాన్ని మధ్యలో పెట్టారు. రామచంద్రమూర్తి యొక్క లక్షణమేమి అని అడిగితే సుందరకాండలో హనుమ రాముడి గురించి చెప్తూ యజుర్వేద వినీతశ్చ వేద విద్భిస్ పూజిత ధనుర్వేదే చ వేదేషు వేదాంగేషు చ నిష్ఠిత అంటాడు.
యజుర్వేదమునందు రాముడు ప్రవీణుడు అంటాడు. ఆ యజుర్వేదాన్ని మధ్యలో పెట్టి యజుర్వేదానికి కాపలాగా ఒక పక్క ఋగ్వేదం ఒక పక్క సామవేదం ఉంటాయి. మళ్ళీ యజుర్వేదం మధ్యలోకి వచ్చేటప్పటికి రుద్రాధ్యాయం ఉంటుంది. మళ్ళీ ఆ మధ్యలో ఉంది అంటే రుద్రాధ్యాయము ఎంత శక్తివంతమైనదో మీరు అర్థం చేసుకోవచ్చు. అందుకే ఇప్పటికీ ప్రపంచంలో ఏదైనా కష్టం వచ్చింది అంటే దానిని నివారణ చేయగలిగినటువంటివి 3 అని చెప్తారు పెద్దలు. 2 పఠించవలసినవి, 1 సుందరకాండ, 2 సౌందర్యలహరి, 3 నేను చదువుకోవడం కూడా చేత కాదు అంటే ఎంత పెద్ద ఇక్కట్టు నుంచైనా తప్పించగలిగినది ఏది అంటే శివాభిషేకం. ఆ అభిషేకానికి వాడేటటువంటి మంత్రభాగమే రుద్రాధ్యాయం. ఆ రుద్రాధ్యాయం యజుర్వేదం యొక్క మధ్యలో ఉంటుంది. మళ్ళీ ఆ రుద్రాధ్యాయానికి అంతటికీ కూడా శక్తివంతమైనటువంటి మహామంత్రం ఏదున్నదో ఆ మహామంత్రాన్ని తీసుకెళ్ళి మధ్యలో ఉన్న అష్టమానువాకంలో పెట్టారు. ఇంత జాగ్రత్త వేదంలో ఎందుకు తీసుకున్నారు అంటే యజుర్వేదం మధ్యలో ఉన్నటువంటి రుద్రాధ్యాయం మధ్యలో ఉన్నటువంటి అష్టమానువాకంలో చెప్తున్నటువంటి ఒక మహామంత్రాన్ని దాచడం కోసం ఇంత జాగ్రత్త తీసుకున్నారు. ఏమిటా మహామంత్రం? నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమః శంగాయ చ పశుపతయే చ నమః ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమః శంభవే చ మయోభవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ నమః శివాయ. ఆ మంత్రాన్ని దాచడానికి ఇంత ప్రయత్నం చేశారు ఋషులు. చేసి దాన్ని యజుర్వేదం మధ్యలో రుద్రాధ్యాయంలో మధ్యలో అష్టమానువాకంలో ఆ మంత్రాన్ని చివరికి తీసుకొచ్చారు. ఈ నమశివాయ చ శివతరాయ చ చెప్తున్నప్పుడు దానికి ముందు ఒక మాట మాట్లాడారు. ఆ శివుడే, ఆ పరబ్రహ్మమే 3 మూర్తులకును 3 లోకములకు 3 కాలములకు మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయనా అంటారు భాగవతంలో పోతన గారు. 3 లోకాలుగా 3 కాలాలుగా 3 మూర్తులుగా కనపడేటటువంటి వాడు పరమశివుడు. అటువంటి పరమశివుడు శివస్వరూపం. శివ అంటే మంగళం, శివ అంటే శోభనం, శివ అంటే శుభం. అటువంటి మంగళములు చేసేటటువంటి శివుడు ఎవరున్నాడో ఆయనకి సదాశివ అని పేరు. సదాశివ అంటే ఎప్పుడూ మంగళములని చేస్తాడు. అసలు అమంగళం చెయ్యడం అన్నది ఆయనకి తెలియదు. ఎందుకు తెలియదు అంటే ఆయన తండ్రి కనుక. ఆ పరమశివుడు, ఆ బ్రహ్మ, ఆ విష్ణువు, ఈ 3 మూర్తులు ఈ లోకంలో ఎవరిగా ఉన్నారు, ఎవరిగా తిరుగుతున్నారు, కంటితో చూడడానికి వీలైన రూపంతో ఎక్కడ తిరుగుతున్నారు, ఎలా గుర్తుపట్టాలని అడిగారు. నమ శంకరాయచ మయస్కరాయచ అంది వేదం. శంకరాయచ అంటే తండ్రి. శంకరుడు ఈ లోకంలో ఏ రూపంలో తిరుగుతాడు అంటే తండ్రి రూపంలో తిరుగుతాడు. శంకర అంటే శం కరోతీతి శంకర. శం అంటే సుఖము. తండ్రి ఈ లోకంలో చేసేటటువంటి అద్భుత కార్యం ఏది అంటే తన కడుపున పుట్టినటువంటి బిడ్డ యొక్క సుఖము కొరకు అహరహము శ్రమిస్తాడు. తాను ఇది పొందాలన్న కోరికేం ఉండదు. తన బిడ్డ పొందితే చాలు పరమానందాన్ని పొందుతాడు. దాని కొరకు ఆ పరమేశ్వరుడే 3 మూర్తులైనట్టు ఆ శంకరుడే, ఆ తండ్రియే బ్రహ్మయ్యై, ఆ తండ్రియే విష్ణువై, ఆ తండ్రియే పరమేశ్వరుడై 3 మూర్తులు కలిసినటువంటి పరబ్రహ్మమై కంటి ముందు తిరుగుతూ ఉంటాడు. అందుకే తండ్రికి చేసినటువంటి నమస్కారం ఎవరికి అందుతుంది అంటే పరబ్రహ్మమునకు చెందుతుంది. తండ్రి చెప్పినటువంటి మాట ఎవరు చెప్పినట్టు అంటే సాక్షాత్తు పరబ్రహ్మమే పలికినట్టు. తండ్రి మనసులో కొడుకు పాడైనా పర్వాలేదు నేను సుఖం అనుభవించాలన్న కోరిక ఎందుకు ఉండదు అంటే పరమేశ్వరుని యొక్క కారుణ్యం ఎటువంటిదో తండ్రి యొక్క దయ అటువంటిది. పరమేశ్వరుని యొక్క కారుణ్యమునకు హేతు ఉండదు. ఈశ్వరుడు ఎందుకు దయతో ఉంటాడు అని అడిగారు అనుకోండి, దానికి కారణం ఏమి ఉండదు. అందుకే ఈశ్వరుడి దయకి కారణము ఏమి అని చెప్పవలసి వస్తే ఒక్కటే, నిర్హేతుకము. అందుకే నిర్హేతుక కృపాపాత్రులము అంటూ ఉంటారు. ఈ కారణము చేత దయకు పాత్రులమైన వారమని చెప్పడానికి మా యందు అటువంటి కారణము లేదు. ఏ కారణము లేకుండా ఆయన దయని వర్షిస్తూ ఉంటాడు ఈశ్వరుడు.
అలా వర్షించగలిగినటువంటి ఈశ్వరుడు ఎటువంటి వాడో కన్న తండ్రి కూడా అటువంటి వాడు. చతుర్ముఖ బ్రహ్మస్వరూపంతో ఉన్నటువంటి పరమాత్మ మనకి భువనము, భోగము, తనువు, కరణము అనబడేటటువంటి 4టిని అనుగ్రహిస్తూ ఉంటాడు. ఈ 4టిని ఆయన మనకి అనుగ్రహించలేదనుకోండి, చేసిన కర్మల్ని పోగొట్టుకోవడం సాధ్యం కాదు. గత జన్మలలో చేసుకున్న పాపములు కానీ, గత జన్మలలో చేసుకున్న పుణ్యములు కానీ దుఃఖ సుఖ రూపములలో అనుభవించనంత కాలం, కర్మల యొక్క శేషము పోనంత కాలం, నిశ్శేషము కానంత కాలం మోక్షమన్నమాట ఉండదు. అందుకే చిత్తశుద్ధిని కోరుకుంటారు. పుణ్యకర్మ చేసి దీని వలన నాకు ఒక ఫలితం కావాలి అనుకుంటే మళ్ళీ ఒక జన్మ ఉంటుంది. అదే వకుళమాత అంతటిది బాధపడింది. మళ్ళీ జన్మ కావాలి, నీకు తల్లిని కావాలని అడిగాను, ఏమిటి వచ్చింది? దానివల్ల జన్మ వచ్చింది. జన్మ లేకపోవడం గొప్ప, నందాదులు పొందారు, నేను పొందలేకపోయానని బాధపడింది. కాబట్టి మళ్ళీ జన్మ లేకుండా ఉండాలి అంటే చేసుకున్న పాపాలు దుఃఖ రూపంలో అనుభవించేయాలి, సుఖములను పుణ్య రూపంలో అనుభవించేయాలి. ఈ రెండూ అనుభవించేసి ఇప్పుడు చేస్తున్నటువంటి పుణ్యకర్మలు మళ్ళీ మాకేదో సుఖాలు, మళ్ళీ మాకేదో దుఃఖాల కోసం అక్కర్లేదు ఈశ్వర, మాకు దేనికి కావాలి మేము చేసే పుణ్యకర్మ అంటే చిత్తశుద్ధి కొరకు పనికి రావాలి. చిత్తశుద్ధికి పుణ్యకర్మ పనికి రావడం అంటే చింతపండు తీసుకొచ్చి, నేను కాస్త ఉప్పు తీసుకొచ్చి, కాస్త పసుపు తీసుకొచ్చి మరుగుతున్న నీళ్లలో వేసి చారు కాచుకున్నాను అనుకోండి, అది నేను తాగటానికి పనికొస్తుంది. అదే చింతపండు, అదే ఉప్పు, అదే పసుపు పెట్టి మా ఇంట్లో ఉన్న పాత్ర తోమేను అనుకోండి, ఆ పాత్ర తళతళ మెరుస్తుంది. ఇప్పుడు నేను కొత్తగా మెరుపు తేలేదు పాత్రకి, పాత్రకున్న మెరుపుకి అడ్డుపడినటువంటి కిలిము నేను తోమిన తోముడు వల్ల వదిలిపోయింది. పాత్ర యొక్క యథాస్థితిలో పాత్ర భాషించింది. నేను ఆత్మ, కానీ నేను ఆత్మ కాదు, శరీరం అనేటటువంటి అవివేకం నన్ను పట్టి ఉంది. ఈ అవివేకం పోవాలి అంటే చిత్తశుద్ధి కలగాలి. చిత్తశుద్ధి కలగాలి అంటే పుణ్యకర్మ చిత్తశుద్ధి కొరకు వాడాలంటే ఈశ్వరార్పణం చేసేయాలి. ప్రీతి పొందిన ఈశ్వరుడు చిత్తశుద్ధినిస్తాడు. అప్పుడు ఉన్నది ఉన్నట్లు భాషిస్తుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.